తను ఇక్కడే మ్యూజిక్ క్లాస్కి వస్తుంది. ఈరోజు ఎలాగైనా సరే తను ఇల్లు కనుక్కుంటాను. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఆగరా రే, అదిగురా తనే. పదా ఇక్కడ తనేరా. రే ఏమైందిరా? రే పార్దు, సిగరెట్. ఏంట్రా ఏమైంది? ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? అసలు ఈరోజు ఎలాగైనా ఫాలో అయి తన అడ్రస్ కనుక్కుందాం అనుకున్నాను. ఛా, ఎందుకు ఇలా లాక్కొచ్చేసావు? అవసరం లేదు, ఆ అమ్మాయి నాకు తెలుసు. తెలుసా? ఎవరా తను? ఏం పేరు? అంత ఎక్సైట్ అవ్వకు, ఆ అమ్మాయి నీకు పడదు, లైట్ తీసుకో. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఎందుకు పడదు? కనీసం తన పేరైనా చెప్పరా. రే, తను మా ఫ్రెండ్ రామ్గఢ్ చెల్లెలరా, పేరు సుబ్బు. తన కోపం చాలా ఎక్కువ. ఎంతమంది ట్రై చేశారో తెలుసా? ఎవ్వరికి పడలేదు. అయినా తనకు ప్రేమ దోమ లాంటివి నచ్చవురా. అయినా తనకు ప్రపోజ్ చేసిన వాళ్ళని ఎలా డీల్ చేసిందో తెలుసా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇప్పటికైనా అర్థమైందా? ఆ అమ్మాయి నీకు పడదు. ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మానేయి. ముందు నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. రే, ఇన్నాళ్ళు తను ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కాలేదు. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. తను నేను అంత ఈజీగా వదులుకోలేనురా. నీకు ఎంత చెప్పిన అర్థం కాదారా? ఆ అమ్మాయిది వేరే ప్రపంచం. ఆ అమ్మాయే నా ప్రపంచం రా. అయినా అప్పుడు ఎంకరేజ్ చేసి నువ్వే ఇప్పుడు ఇలా డిస్కరేజ్ చేస్తున్నావేంట్రా? అప్పుడు ఎంత ప్రేమిస్తున్నావో తెలిసి ఎంకరేజ్ చేశా. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నావో తెలిసి డిస్కరేజ్ చేస్తున్నా. ఒక్కసారి నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా. నువ్వు ప్రేమించిన అమ్మాయి అయితే వదిలేస్తావా? వీలైతే హెల్ప్ చేయరా, లేదంటే నా పాటికి నన్ను వదిలే. ఈ విషయంలో నేను చేయలేను. సారీ. చెల్లని ఆలోచించారా? లేకపోతే నీ మాట ఎప్పుడైనా కాదన్నాను. సరే పద, హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ రమ్మో. తనతో ఒక్కసారి మాట్లాడే ఛాన్స్ ఇప్పించు, మిగతాదంతా నేను చూసుకుంటాను. సరే చూద్దాం. పద, తనతో మాట్లాడి చూస్తా, ఏమంటుందో చూస్తాం. ఓకేనా? ఓకేరా, పద. సుబ్బు, ఎన్నిసార్లు చెప్పాలరా అలా పిలవద్దని? సారీరా. ఎలా ఉన్నావు? బానే ఉన్నానులే. అంత కోపం ఎందుకురా? నేనేం చేశానురా? ఏం చేసావా? రామ్ అన్నయ్య యుఎస్ వెళ్తుంటే కనీసం ఎయిర్పోర్ట్ కి కూడా రాలేదు. ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడుతున్నావు. నువ్వు వస్తావని వాడు ఎంత వెయిట్ చేశాడో తెలుసా? కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. భలే ఫ్రెండ్షిప్ రామేది, పైగా క్లోజ్ ఫ్రెండ్స్. కొంచెం వర్క్ బిజీలో ఉండి రాలేకపోయానురా. నువ్వు వర్క్ బిజీ, నన్ను నమ్మమంటావు? రే, ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళే మొహన్ రానిది. అయినా నేను వచ్చి నీతో తిట్టించుకోవడం కాదు. మరెందుకురా? అది ఎరా, డబ్బులేమైనా కావాలా? ఏ పోవే, అది కాదు. మరేంట్రా? మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. దానికి నీ హెల్ప్ కావాలి. అంటే నేనెళ్ళి ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలా? ముందు విషయం పూర్తిగా వినవే. సరే చెప్పు. నువ్వు మా ఫ్రెండ్తో మాట్లాడాలి. వాడు చాలా మంచివాడు. రే, మీ ఫ్రెండ్ ఎవరో అమ్మాయిని లవ్ చేస్తే నేనెళ్ళి మాట్లాడడం ఏంట్రా? తన్నే వెళ్ళి డైరెక్ట్ గా అమ్మాయితో మాట్లాడమని చెప్పు. ఎవరో అమ్మాయి అయినా బాగుండేది. ఏంటి అది? ఏమో అంటున్నావు? ఆ అమ్మాయి నువ్వేనే. అవునరా, అది నువ్వే. నాకు ఈ మధ్య తెలిసింది. వాడు నేను చాలా ఇష్టపడుతున్నాడు, చాలా మంచివాడు. ఒక్కసారి వాడితో మాట్లాడరా ప్లీజ్. రే, ఈ విషయం తెలిసాక వాడిని 4 పీకాల్సింది పోయి ఇలా రాయబారం తీసుకొస్తావా? సారీరా, నువ్వు అన్నట్టు వాడు చెడ్డవాడైతే అదే పని చేసేవాడిని. వాడిని ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసి ఇక్కడ దాకా రాక తప్పలేదు. నాకు ఈ ప్రేమ దోమలంటే నచ్చవని తెలుసు కదా. వాడు నాకు చిన్నప్పటి నుండి తెలుసు.
నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.